స్ట్రేంజ్ డార్లింగ్ మూవీ రివ్యూ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 30 మినిట్స్ అండ్ ఈ మూవీలో 18 సీన్స్ చాలానే ఉన్నాయి. మూవీ అంతా 18 సీన్సే ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో చూడడం కష్టం. అండ్ ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మూవీ స్టోరీ అయితే మూవీ ఓపెనింగ్లోనే చేజింగ్ సీన్. మన హీరోయిన్ ఏమో అడవిలో పారిపోతూ ఉంటుంది అండ్ దాన్ని పట్టుకోవడానికి హీరో వెనకాలే పడతాడు. వీళ్ళిద్దరూ లాస్ట్కి ఏమవుతారనేది మూవీలో చూడండి. ఈ మూవీ ఫుల్ స్టోరీ చెప్తే స్పాయిలర్ అవుతుంది, అందుకని చెప్పట్లేదు. మళ్ళీ మూవీలో ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ ఈ మూవీలో సైకో యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు వీళ్ళిద్దరూ. అండ్ మన హీరోయిన్ అండ్ హీరో వీళ్ళిద్దరూ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అండ్ ముందు వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, తర్వాత ఏమైంది అనేది మూవీలో తెలుసుకుంటే బాగా ఇంట్రెస్టింగ్గా మూవీ చూడాలనిపిస్తుంది. అండ్ మూవీ మాత్రం చాలా బాగుంది గైస్. మూవీని డైరెక్షన్ చేసే విధానం మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో పెద్దగా క్యారెక్టర్స్ ఏమి ఉండవు, వీళ్ళిద్దరే మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి. ఈ 2 క్యారెక్టర్లే మనం లాస్ట్ వరకు చూడగలుగుతాం. ఈ మూవీని డైరెక్షన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా తీశారు. అండ్ మూవీలో 6 పార్ట్స్ కింద తీసి అండ్ ఒక్కొక్క పార్ట్ తీసి చూపించారు. అండ్ ఒక్కొక్క దానికి లింక్ చేసి పర్ఫెక్ట్గా భలే చూపించారు. అండ్ అది మాత్రం కొత్తగా అనిపించింది. అండ్ ఈ మూవీలో బ్లడ్ బాత్ ఎక్కువ ఉంది. అండ్ ఈ మూవీలో సైకోయిజం మాత్రం చాలా ఎక్కువగా చూపించారు. అండ్ ఈ మూవీలో బెటర్ సీన్స్ అంటే అన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ మెయిన్గా ఈ మూవీ మాత్రం ఎక్కువగా క్రైమ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అవి మాత్రం చాలా పర్ఫెక్ట్గా తీశారు. మూవీలో లాస్ట్ వరకు ఏమవుతుందనేది ఎంగేజ్ చేస్తూనే వెళ్ళారు. ప్రతి సీను హైలైట్గానే ఉంది. మూవీ ఓపెనింగ్లోనే 30 మినిట్స్ దాకా మనకు అర్థం కాదు, ఏంటి మూవీ ఎటు వెళ్తుంది అనేది అర్థం కాదు. కొన్ని సీన్లు చూపించేసి పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టు చూపిస్తారు. అండ్ అది అర్థం కాదు. అది అర్థమయ్యేటప్పటికి ఒక 30 మినిట్స్ అవుతుంది. ఆ 30 మినిట్స్ తర్వాత మూవీ అర్థమయ్యి అక్కడి నుంచి ఏమేం జరిగిందనేది సపరేట్ పార్ట్ల కింద తీసి అండ్ అవి ఎడిటింగ్ చేసి అండ్ బాగా చూపించారు. అది మాత్రం మూవీకి హైలైట్గా ఉన్నది. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఉన్న 2 క్యారెక్టర్లు మాత్రం చాలా బాగా చేశారు. అండ్ క్రిమినల్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మీరు ఈ మూవీని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. ఈ మూవీ మాత్రం బాగుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్.